హాయ్ అండి, అందరికీ నమస్తేనండి. మొన్న గృహ సందర్శన రిజిస్టర్ చేశాను. అది మళ్ళీ తర్వాత కామెంట్ వచ్చింది. ఏమనంటే విటమిన్స్ రిఫరెన్స్ కూడా చేయమన్నారని మళ్ళీ ఇంకా విటమిన్ ఏ మనకి రిజిస్టర్ నెంబర్ 7 మీకు అందరికీ తెలిసిందే. రిజిస్టర్ నెంబర్ 7ని విటమిన్ ఏ దీన్ని ఎలా చేయాలన్నదే నేను ఇప్పుడు రాస్తున్నాను. ఇప్పుడు రాసిన వాళ్ళకి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. రాయని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నాము, మాకు తెలియట్లేదు అని కామెంట్ పెడుతున్నారని నేను ఈ రిజిస్టర్లు చేస్తున్నాను. నాకు కొన్ని తెలివి, నేను ఏదో తెలుసుకుని చేస్తున్నాను. అందరికీ అన్నీ తెలివి, కానీ ఏదో నాకు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్క బాగా చెప్తున్నావు, నువ్వు మాకు ఈ రిజిస్టర్లు రాయట్లేదు చెప్పక్క అంటున్నారని నేను చేస్తున్నాను నేను. దీన్ని మీరు అందరూ చూడండి. మీకు ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టిన వెంటనే చూడడానికి మీకు ఉంటుంది కాబట్టి. ఒకసారి ఇదిగో విటమిన్ ఏ మనం గృహ సందర్శన చేసినప్పుడు ఎలా క్రమ సంఖ్య వేసుకున్నామో ఇక్కడ కూడా అలా క్రమ సంఖ్య వేసుకోవాలి. అదే సీరియల్ నెంబర్ వేసుకున్న తర్వాత కుటుంబ క్రమ సంఖ్య వేసుకుంటాము. ఎందుకంటే ప్రతిదీ మనం సర్వేలో రాసిన తర్వాతే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. సర్వేలో రాయకుండా ఎంటర్ చెయ్యం. ఇది కుటుంబ అది గృహ సందర్శన రిజిస్టర్ అయితే 5వ నెంబర్ రిజిస్టర్లో రాసుకుంటాము. ఇది అయితే 6వ నెంబర్ రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రాసుకుంటాం మనం. అదేమో బాలంత పేరు ఉంటుంది, ఇక్కడ బిడ్డ పేరు వస్తుంది. కుటుంబ క్రమ సంఖ్య, కుటుంబంలో సంఖ్య ఇది ఇలాగా ఈ పేరు రాసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే బిడ్డ పేరు, తల్లిదండ్రులు పేర్లు మరియు ఫోన్ నెంబరు అన్నారు. ఫోన్ నెంబర్ ఎలాగా మనకి 5వ నెంబర్ రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి ఇంక ఫోన్ నెంబర్ రాసుకోవట్లేదు. ఇక్కడ బిడ్డ పేరు రాసుకుని, అంటే గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ పైనేమో తండ్రి పేరు, కింద తల్లి పేరు రాసుకుంటున్నాం. స్త్రీ పురుష అంటే ఇది మనకు తెలిసిందే, పుట్టింది ఏది మనం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇది ఇలాగ ఈ కాలం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఇక్కడ మనకి ఏమన్నాడంటే 2వ డోసు, 3వ డోసు విటమిన్ ఏ పంపిణీ రికార్డు 2వ డోసు నుండి అన్నాడు. 2వ డోసు ఏంటంటే మనం ఫస్ట్ డోసు వేసిన తర్వాత 2వ డోసు. ఫస్ట్ డోసు ఎక్కడ వస్తుంది? 6వ నెంబర్ రిజిస్టర్లో వస్తుంది. 6వ నెంబర్ రిజిస్టర్లో 10వ నెల ఇంజెక్షన్ చేస్తాం కదా, అప్పుడు ఫస్ట్ డోసు వేస్తారు. అందుకని మనం ఫస్ట్ డోసు ఇందులో మెన్షన్ చేయక్కర్లేదు. 2వ డోసు అంటే ఇదిగో ఇక్కడ 2వ డోసు, 3వ డోసు, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 డోసుల్లో 60 నెలల్లో కంప్లీట్ అవ్వాలి మనకు. అంతే. ఇది పెద్ద విశేషమేమీ కాదు. ఈ రిజిస్టర్ పెద్ద ఇబ్బంది ఉండదు, ఓన్లీ డేట్లు వేసుకోవటం. తర్వాత కింద పైన ఏమన్నాడు, పై వరుస వేయవలసిన నెల, క్రింద వరుస ఏమో విటమిన్ ఏ వేసిన తేదీ. వేసిన తేదీ అంటే నేను ఇప్పుడు వీళ్ళకిదే రాస్తున్నాను. ఈ అమ్మాయి 21/9/2019లో పుడితే ఈ అమ్మాయిది ఫస్ట్ డోస్ మనం 10వ నెలలో 6వ నెంబర్ రిజిస్టర్లో రాసేసుకుంటాం కాబట్టి ఇంకా అది వద్దు. ఈ అమ్మాయికి సంవత్సరంన్నర అంటే 2వ డోస్ వస్తుంది. ఈ అమ్మాయికి సంవత్సరంన్నర కాల్కులేట్ చేసుకుంటే మార్చి 21 వచ్చింది. మార్చి 21 వచ్చింది కాబట్టి మనం మార్చి 21 ఫస్ట్ ఇలా వేసేసుకోవాలి. నేను ఎందుకంటే ఇది కాదు, ఇది చూపిస్తాను. ఇదిగో ఇలా వేసేసుకోవాలి. ఇదేమో సంవత్సరంన్నర అంటే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 1.5 ఇయర్ ఇది. తర్వాత ఇది 2 సంవత్సరాలదే. ఇది 3.5 ఇయర్. ఇదేమో 4 సంవత్సరాలకే. 4 కదా, 3. నేను సారీ అది ఫస్ట్ సంవత్సరంన్నర, మళ్ళీ 6 నెలలకి వేస్తాం మనం డోసు. 2వ సంవత్సరం తర్వాత మళ్ళీ 6 నెలల డోసు అంటే 2.5 తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 6 నెలల డోస్ అంటే 3.5 తర్వాత మళ్ళీ 6 కలుపుకుంటే 4.5 5 ఇలాగా అది 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మనం వేయవలసిన 9 డోసులు విటమిన్ ఏ. ఇందులో మనకి 8 డోసులే వస్తాయి. 6వ నెంబర్ రిజిస్టర్లో 1 డోసు వస్తుంది కాబట్టి 9 డోసులు సరిపోతాయి. దాన్ని మనం ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడ ఇలా వేసుకున్నాను కదా, ఈ అమ్మాయికి మార్చి వచ్చింది ఫస్ట్ది. మళ్ళీ 2వది ఎప్పుడంటే ఇదిగో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వస్తుందో దానికి 2 సంవత్సరాలు కలుపుకోవాలి అంతే. 2 సంవత్సరాలు కలుపుకుంటే ఇక్కడ 9. ఇదేమో 9/21 అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్. ఏంటంటే ఇయర్ ఏమో 19. ఇదేమో 2 సంవత్సరాలు కలుపుకుంటే 21. తర్వాత దీనికి 6 నెలలు కలుపుకోవాలి. 6 నెలలు అంటే ఇది ఆల్రెడీ సంవత్సరంన్నర కాబట్టి
నేను ఇక్కడ 3/21 వేసాను కాబట్టి ఇక్కడ సంవత్సరం కలుపుకుంటే 3/22. 4వ డేస్ ఒత్తుల్లోకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. దీనికి 6 నెలలు కలుపుకుంటే మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇంకో 1 ఇయర్ కలుపుకుని మనం ఇలా వేసేసుకుంటాం. 6 నెలలు ఇలా వేసేసుకుంటాం. ఇది అయిపోతుందా? అయిపోయిన తర్వాత మనకి ఇమ్యునైజేషన్ డేట్ ఉంటుంది. మనకి ఎప్పుడు జరుగుతుంది? 2వ బుధవారం జరగవచ్చు, 1st బుధవారం జరగవచ్చు, 2వ శనివారం, 1st శనివారం, నెలలో శని బుధవారాలు జరుగుతాయి తప్ప మనకి వేరే రోజు జరగదు. మన ఇమ్యునైజేషన్ డేటు ఎందుకంటే బాటిల్ మనకి ఇస్తారు, మనం వేసుకోమంటారు, లేకపోతే వాళ్ళే వేస్తారు. వాళ్ళకి అందుబాటులో లేకపోతే మనం వేసుకుంటాం. కాబట్టి అందరికీ కలిపి మేము ఒకే డేట్ వేసేసుకుంటాం. 2వ శనివారం ఇదిగో మార్చి 2021 అయితే మాకు 2వ శనివారం ఈ డేట్ వచ్చింది, ఇది వేసుకున్నాం. మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళు బాటిల్ మనకు తెచ్చిచ్చినప్పుడు మన అంగన్వాడీలోకి వచ్చి వేస్తారు. ఆశ వేస్తుంది, ఎన్ఎం వేస్తుంది, లేకపోతే మనం వేసుకున్నప్పుడు మళ్ళీ అంతే మన ఇమ్యునైజేషన్ డేట్ వేసేసుకోవటమే. దీనికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పైన ఏమో సంవత్సరం వేసుకుంటాము, నెలని సంవత్సరం వేసుకుంటాం, కింద ఏమో డేటుని ఇయర్ అంతే. దీనిలో ఏ విధమైన రాయవలసినవి ఉండవు, ఏమీ అక్కర్లేదు. ఇలా 5 సంవత్సరాలు ఇది ఈ అమ్మాయికి వేసాను కదా, నేను ఇక్కడ వరకు వచ్చింది. ఈ అమ్మాయికి 8వ డోసు వరకు పడ్డది, 9వ డోసు పడలేదు. 9వ డోసు సెప్టెంబర్లో పడుతుంది, అంతే. ఈ అమ్మాయికి కంప్లీట్ అయిపోద్ది, ఇంకంతే. అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను కదా మీకు, బాలింతలు ఫస్ట్ రాసుకోండి, తర్వాత గర్భవతులు రాసుకోండి అన్నాను కదా. అదేవిధంగా దీనికి కూడా మీరు కొత్తగా రాసిన వాళ్ళు అయితే కనుక 5 years పిల్లల్ని ఫస్ట్ రాసుకోండి, తర్వాత 4 years, తర్వాత 3 years. మనకి ఇది ఉంటుంది కదా, ఇది కౌంట్ డౌన్, ఇలా డౌన్ చేసుకుంటే రాసుకున్నాం అనుకో 5 years అయిపోద్ది, 2వ సంవత్సరం అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే మనం 6వ నెంబర్ రిజిస్టర్లో రాసుకున్న తర్వాత ఆ పిల్లల్ని వెంటనే ఇక్కడ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్న తర్వాత ఇంక మొత్తం డేట్లన్నీ వేసేసుకోవాలి. అదంటే మీకోసం అన్నీ కొంచెం రాసాను నేను. ఇవన్నీ ఇది ఇలా డేట్లు వేసేసుకున్నామంటే అంతే. వాళ్ళు మనం రాసేసిన తర్వాత మనం వెళ్ళిపోయి ఈ డేట్లను ఇలా ఫిల్ చేసేస్తాం. ఇదిగో ఇలా ఫిల్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది, అంతే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా ఇంకా అవసరం ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ కామెంట్కి మేము వీలైనంత త్వరలో మీకు ఆన్సర్ చెప్పే పరిస్థితి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.